హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలవలాస్ కిచెన్. నేను మై లక్ష్మి. ఈరోజు వీడియోలో పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. పరమాన్నం అయితే దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు అంటే 9వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతారనమాట. అండ్ ఈ పరమాన్నం మనకి పాలు విరిగిపోకుండా చాలా చిక్కగా జిగుమానంగా రావాలంటే ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. చాలా బాగుంటుందన్నమాట. నేను చూపించే ఈ స్టైల్లో ఒకసారి ఎలా కూడా ట్రై చేయండి. మరి ఎలా చేయాలో చూసే ముందుగా లైక్ చేసేయండి వీడియోకి. సో ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అందులోకి 1/2 కప్తో సగ్గు బియ్యం కూడా తీసుకోవాలండి. అంటే 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలన్నమాట. ఇవి రెండు కూడా వాటర్ వేసి వాష్ చేసేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకుని మనం బియ్యం తీసుకున్న కప్పుతోనే 5 కప్పుల చిక్కటి పాలు వేసుకోవాలి. అండ్ ఇవైతే కాచిన పాలు కాదండి, పచ్చి పాలు. ఎందుకంటే ఇప్పుడు ఒక నైవేద్యం పెట్టడానికి పచ్చి పాలను ఉపయోగించాలి. ఈ విధంగా 5 కప్పుల పాలు వేసుకున్న తర్వాత ఒక కప్పుతో నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఆవు పాలతో కనుక పరమాన్నం ప్రిపేర్ చేస్తే వాటర్ ఏమి వేయకుండా మొత్తం 6 కప్పులు కూడా పాలు వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చి 1 నిమిషం పాటు మరిగిన తర్వాతనే మనం బియ్యం వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. సో ఇలా మరుగుతూ ఉన్నాయి కదండి, మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి. సగ్గు బియ్యంలో వాటర్ తక్కువ వేసి నానబెట్టుకున్నాం కాబట్టి ఆ కొద్దిగా ఉన్న వాటర్తో పాటు వేసేసుకోవచ్చు. వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. అడుగున సగ్గు బియ్యం అడుగంటకుండా ఉంటాయి అన్నమాట. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఈ విధంగా పాలు కొంచెం చిక్కబడి రైస్ కూడా ఉడుకుతుందండి. ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది. సో ఇక్కడ చూపించిన దానికన్నా ఇంకొంచెం మెత్తగా ఉండాలండి పరమాన్నానికి, అప్పుడే బాగుంటుందన్నమాట. అందుకోసం మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇంకొక 3 to 4 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదండి, ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి. మళ్ళీ పాలు పొంగిపోతే మూత పెట్టుకుంటే. సో మొత్తంగా ఒక 5 to 7 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత రైస్ చెక్ చేసుకోండి మెత్తగా వచ్చిందా లేదా అనేది. ఈ విధంగా ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదార యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పంచదార పరమాన్నం చేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. బెల్లం వేసుకున్నప్పుడు విరిగిపోతుందనే డౌట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి అంతా కూడా కలుపుకోవాలండి. ఆ వేడికి షుగర్ అంతా కూడా బాగా కరుగుతుంది. ఆ షుగర్లో మనకి రైస్ అంతా కూడా మళ్ళీ ఉడకాలన్నమాట ఒక 2 మినిట్స్ పాటు. ఈలోగా వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అది కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించుకుని తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే మనకి ఈ విధంగా బాగా వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనకు ఆల్రెడీ పరమాన్నం ఉడుకుతూ ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. నెయ్యితో పాటు వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా ఒక చిటికెడంతా సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. స్వీట్కి కంపల్సరీగా సాల్ట్ ఉండాలి. సో అది పలుచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఈ విధంగా ముద్దగా జిగుమానంగా వస్తుందన్నమాట సగ్గుబియ్యం వేయడం వల్ల. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మరి చూసారు కదా, ఎప్పుడు బెల్లం పరమాన్నమే కాకుండా ఈ విధంగా షుగర్తో కూడా పరమాన్నం చేయండి, చాలా బాగుంటుంది. మరి చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.